హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం 2000 సంవత్సరంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడమ్మా, 2000 సంవత్సరం కంటే ముందు భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 25 రాష్ట్రాలు మాత్రమే కలవు. మరి 25 రాష్ట్రాలు ఉన్నప్పుడు మరి 25 రాష్ట్రం ఏంటిది ఇక్కడ మనకు అంటే మనం గోవా రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. గోవా రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. యాక్చువల్లీ మన భారతదేశం ఏర్పడుతున్నప్పుడు గోవా అనేది మన దేశంలో విలీనం కాలేదు ఇక్కడ. మరి గోవా ఎవరి యొక్క పరిపాలన కింద అంటే పోర్చుగీసు వారి పరిపాలన కింద మాత్రమే ఉండేది. అయితే ఈ గోవా ఎప్పుడు పోర్చుగీస్ వారి నుంచి అది విముక్తి పొందిందంటే 1961 సంవత్సరం లోపల మాత్రమే విముక్తి పొందింది. ఓకే, అయినప్పటికీ మరి 2000 సంవత్సరం లోపల తీసుకుంటే 2000 సంవత్సరంలో కొత్తగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేశారంటే 3 కొత్త రాష్ట్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటి అమ్మ ఆ 3 కొత్త రాష్ట్రాలు అనేది తీసుకుంటే, సో ఒకటి వచ్చేసి ఏంటో మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. రెండోది వచ్చేసిందో మనం ఉత్తరాంచల్ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ మనం. సో మూడో ఏందో జార్ఖండ్ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. ఈ 3 రాష్ట్రాలు మాత్రమే ఏతుని 2000 సంవత్సరం లోపల ఏర్పడ్డాయి ఇక్కడ. అయితే దీనిలో ఛత్తీస్గఢ్ తీసుకుంటే ఇది ఏ రాష్ట్రం నుంచి విడిపోయిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయింది. దీని రాజధాని ఏదటంటే ఇది ఏందో రాయపూర్ ఏందో దాని యొక్క రాజధానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకుంటే ఇది ఏ రాష్ట్రం నుంచి విడిపోయిందంటే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది. దీని యొక్క క్యాపిటల్ సిటీ ఏదటంటే డెహ్రాడూన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో డెహ్రాడూన్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఓన్లీ ఉత్తరాఖండ్ చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ జార్ఖండ్ తీసుకుంటే ఏందో ఇది ఏ రాష్ట్రం నుంచి విడిపోయిందంటే బీహార్ రాష్ట్రం నుంచి విడిపోయింది. సో దీని రాజధాని తీసుకుంటే ఏందో రాంచీ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఈ 3 కొత్త రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2000 సంవత్సరం లోపల మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఒక్కసారి డయాగ్రామ్ లోపల తీసుకుంటే సపోజ్ ఇండియా ఈ రకం దగ్గర మనకు. సో ఈ రకం ఉన్నప్పుడు సో ఇక్కడ తీసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్పింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే దీన్ని మాత్రమే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్తాం ఇక్కడ. నెక్స్ట్ జార్ఖండ్ అవుతుందో దీన్ని జార్ఖండ్ చెప్పచ్చు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ అవుతుందో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం చెప్పచ్చు. ఈ 3 కొత్త రాష్ట్రాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.